హాయ్ అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేనైతే ఈరోజు మీకు మేము నిమ్మ మొలకలు నాటామండి తోటలోను. అవి మొక్కలు నాటిన ఒక నెల తర్వాత మేమైతే చూడ్డానికని నేను వెళ్తున్నాను. మా ఆయనైతే వెళ్తూ వస్తూ ఉంటాడనమాట రోజు. కానీ నేను ఆ రోజు వెళ్తున్నాననమాట ఈరోజు. ఆ వీడియో అయితే నేను మీకోసం అయితే షేర్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయి చెట్లు, ఎలా బాగున్నాయా లేదా అనేసి చూసొస్తాను నేను కూడాను. తీసుకెళ్తున్నానంటే మా ఆయన తీసుకెళ్తున్నాడనమాట. ఇదనమాట తోట. నిమ్మ మొక్కలు నాటినటువంటి తోట. నేను ఆల్రెడీ అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఛానల్లో చేసున్నాను. దాంట్లో అయితే నేను చూపించున్నా అనమాట. నిమ్మ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది. అంటు మొక్కలు తెచ్చామన్నమాట. అవైతే తొందరగా కాపుకొస్తాయి అని చెప్పేసి తెచ్చాము. ఇంకా చుట్టూ ఫెన్సింగ్ అయితే వేయలేదు మేము. చూసారా, ఈ విధంగా అయితే మొక్కలు నాటేస్తున్నాం. బాగున్నాయి పచ్చగా. చుట్టూ పాదులు కూడా చేయించేశాడు. కానీ 1 మంత్కే, ఒక్క నెలకే గుత్తులుగా అయితే పూతలు వచ్చేస్తున్నాయండి. అంటు మొక్కలు కదా, అందువల్ల పూతలు చిన్నగా రాలేదు. ఒక్కొక్క చెట్టుకైతే ఎంత పూతలు వచ్చున్నాయోను, గుత్తులుగా వచ్చేస్తున్నాయి. నేనైతే ఉంచు కాయలు కాస్తాయేమో అంటుంటే మా వారేమో ఎందుకు ఇప్పుడేను, కొంచెం చెట్టు పెరగాలి అనే ఉద్దేశంతో అయితే ఆయన అన్ని మొక్కలకి పూతలన్నీ తుంచేస్తా ఉన్నాడనమాట. చూడు ఉంచు అని చెప్తున్నా నేను ఆ వీడియో అదంతా అయితే కట్ చేశాను అనుకోండి. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము మాట్లాడుతూనే ఉన్నాము, అందుకని అదంతా కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొక్కలు నాటేటప్పుడు కూడా అండి, ఫస్ట్ మొక్క నాటేటప్పుడు దేవుడికి పెట్టుకుంటాం కదా, అలా రాళ్ళు పెట్టేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత దేవుణ్ణి తలుచుకొని ఫస్ట్ మొక్క నాటుతాం కదా. అది కూడా వీడియో అయితే ఉండిందండి. సరిగ్గా రాలేదని చెప్పేసి నేనైతే కట్ చేసేసాను. చూస్తున్నారా, ఇంత చిన్న మొక్కకే గుత్తులుగా పూతలు వచ్చేస్తున్నాయో. కొన్ని మొక్కలకైతే చిన్న పిందెలు కూడా అయిపోయినాయి. మా ఆయన కొంచెం ఫాస్ట్గా నాకంటే ముందు నడుస్తూ అన్నీ చించేశాడు. ఆ కాయలన్నీ చిన్న పిందెలన్నీ తుంచేశాడు అనమాట మొక్క నుండి. అందుకనేసి నేను చూపించలేకపోయాను. ఇలా మొక్కలన్నీ కూడా పూతలు వచ్చేస్తున్నాయి బాగా. చిన్న చెట్లైనా కూడా బాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసమే అంటు మొక్కలు తేవడం జరిగింది. అదైతే చుట్టూ అయితే మేము ఇంకా ఫెన్సింగ్ కూడా వేయలేదు. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. అంతకంటే ముందు ప్లీజ్ నా వీడియోలు కానీ మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకెంతో చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. లేదంటే షేర్ అవ్వదన్నమాట. యూట్యూబ్ ఇంకొంతమందికి తీసుకెళ్తుంది మన వీడియోని మీరు లైక్ చేయడం వల్ల. మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదైతే మొక్క వాలబడిపోయి ఉందన్నమాట. అప్పటికి కర్రలు పెట్టి కట్టలేదు. అందుకోసం నేను అది బాగా వాలబడిపోయి ఉందని చెప్పి అక్కడే ఒక కర్ర ఉంటే ఆ కర్రని ఇట్లా గుచ్చేసి లోపలికి, ఇంకా కట్టడానికి కూడా మా దగ్గర దారం ఏమి లేదు. ఆ మొక్కలకు వచ్చినటువంటి ఆ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్నే చించి దారంలాగా కట్టేస్తున్నాను అనమాట. కూర్చొని నేను గట్టిగా కట్టేశాను, నిలబడి ఉంది. లేదంటే పడిపోయి ఉండిందనమాట మొక్క. అందుకోసము ఇదైతే పక్కన అనమాట, మా తోట పక్కనే వేరే వాళ్ళది. చుట్టూ ఫెన్సింగ్ వేసి గుమ్మడి అంతా వేసున్నారు అక్కడ. మామిడి చెట్లు, నిమ్మ మొలకలు, వాళ్ళు కూడా నిమ్మ మొక్కలు వేసున్నారు. ఆ గుబురుగా కనిపిస్తున్నాయి కదా, అవి నిమ్మ మొక్కలు అనమాట. అదంతా పచ్చగా కనిపించేదంతా బూడిద గుమ్మడి వేసున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మామిడి మొక్కలు కూడా వేసున్నారనమాట. కొండ వాతావరణం చాలా బాగుంది కదా, సూపర్ ఉంటుంది పొలాల్లో అయితే. అక్కడ రూమ్ లాగా అన్నీ కనిపించుండేది ఎర్రచందనం ప్లాట్స్ అనమాట. అవన్నీ ప్లాట్స్ పెట్టేసున్నారు. మేమైతే ఇంకా ఫెన్సింగ్ లేదు కాబట్టి చుట్టూ అయితే తీగ కట్టేస్తున్నాం అనమాట. తీగ కట్టి సోలార్ పెట్టాము. పొలంలో అంతా బాగా పశువులు తిరిగేసి ఉన్నాయి ఏంటి అని అడుగుతా ఉన్నాను. మా ఆయనేమో
చెప్తున్నాడనమాట నాకు. అది మనం సోలార్ పెట్టక ముందర తిరిగాయిలే అవన్నీను. అందుకని సోలార్ పెట్టేసాం గదా! ఇప్పుడు రావట్లేదని చెప్పాడనమాట. అక్కడే అయితే 2 నేరేడు చెట్లయితే ఉన్నాయండి. ఫుల్లుగా కాయలు కాసి కిందంతా రాలిపోయి ఉన్నాయి. అవి గూడా చూపిస్తున్నా చూడండి. ఎట్టా పిచ్చ పిచ్చగా రాలేసున్నాయన్నమాట. ఇదైతే ఫెన్షింగ్ లేదు గాబట్టి ఈ విధంగా అయితే తీగ కట్టేసున్నాం మేము. తీగ చుట్టి సోలార్ పెట్టున్నాం అనమాట. సోలార్ ఆన్ చేస్తే ఇంకా పశువులు అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. పశువులకి ఇబ్బంది అయ్యే అంత షాక్ అయితే కొట్టదు, జిల్లుమంటది అనమాట. జిల్లుమనేసరికి అవి వెనక్కి వెళ్ళిపోతాయి. సోలార్ చిన్నదే కదా అది. పొలం చుట్టూ చుట్టేసున్నాము తీగ, 2 వరుసల తీగ అయితే వేసేస్తున్నాం అనమాట. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.